గైస్, పాయింట్ ఏంటంటే మీకు ఇప్పుడు మా అమ్మ జుత్తు చూపిస్తాను. నాకు తెలిసి ఈ జుత్తు ఇప్పుడున్న అమ్మాయిలకి అయితే ఇది ఒక డ్రీమ్, ఎంత జుత్తు ఉండాలి అని. ఈవెన్ మా ఫ్రెండ్స్కి, మా క్లాస్మేట్స్ కూడా చూడండి ఒకసారి ఎంత ఉంది. సి ఇంత జుత్తు, ఇప్పుడు ఇంత జుత్తుకి నేను నూనె రాసిన అనమాట. అది మొత్తం అసలు ఇట్లా తీస్తే ఇదేండి, ఇదే కాదు, మళ్ళీ ఇదే కాదు అసలు ఎంత ఒత్తుకుందంటే జుత్తు భలే ఉందో తెలుసా. మా చిన్న కొడుకు అమ్మ నాకు బాగాలేదని ఆయిల్ పెట్టేస్తున్నాడు. దే ఫీల్ హ్యాపీ బ్రో, రియల్లీ. పప్పిగాడి వల్ల ఆయిల్ పెట్టడం నేర్చుకున్నా. ఇప్పుడు అదే ఆయిల్ నేను మా మమ్మీకి పెడుతున్నాను అనమాట. అది అమ్మ జడేమంటావా? నువ్వు వేయలేవమ్మా, నేను వేసుకుంటా జడ. వద్దా? నువ్వు అసలు వేయలేదు. అది చూడండి అసలు ఎంత జుత్తు. కట్ చేంజ్ చేస్తానంటే వద్దట. అమ్మా ఇదే చుత్తు లేకపోతే మంది ఫీల్ అవుతున్నారమ్మా, బాధపడుతున్నారమ్మా మా ఫ్రెండ్స్. అది నేను తెలుసా. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చెయ్యండి రా. దే ఫెల్ హ్యాపీ రియల్లీ. అమ్మకి కొడుకు ఎలా చేస్తే హ్యాపీ, చాలా సంతోషం. ఆడపిల్లలు పెడతారు కానీ మా చిన్నోడు నాకు ఆడపిల్ల అయినా మగ పిల్లాడైనా అన్నీ వాడే. మా పెద్దోడు కూడా చేస్తాడు, కాకపోతే ఇప్పుడు ఇంటికి రాలేదంతే. వాడు కూడా అన్నీ చేస్తాడు, నాకు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తాడు. మా చిన్నోడు కూడా చేస్తాడు. నాకు ఇద్దరు మగ పిల్లలు కానీ అన్ని పనులు కూడా చేస్తారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వంట చేయాలా. ప్రాన్స్ ఉన్నాయా? ప్రాన్స్ వండుకుందాం అని అయితే చూస్తున్నాను. హలో ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఏంటి అంటే ఈరోజు ప్రాన్స్ కర్రీ చేద్దాం. ప్రాన్స్ కర్రీ ఏంటి అంటే మొన్న అరౌండ్ 6:30 7 అవుతుంది టైము. అయితే డాడీ అడిగారు ఏం కావాలి అని. డాడీ ప్రాన్స్ కర్రీ తినాలని ఉంది అంటే నేను ఇంకా ప్రాన్స్ కర్రీ తెస్తారేమో అనుకున్నా. చూస్తే రా ప్రాన్స్ తెచ్చారు. సో ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసిన 2-3 డేస్ అవుతుంది. 2-3 డేస్ కాదు, ఒక 1 డే అవుతున్నట్టుంది. సో అవి ఫ్రిడ్జ్లో పెట్టేసిన, అవి ఇప్పుడే తీసిన. ఇప్పుడే మమ్మీకి ఆయిల్ అది రాశారు కాబట్టి సో ప్రాన్స్ కర్రీ చేద్దాం. లెట్స్ డూ ఇట్. అండ్ కొత్తగా చేద్దాం, యూజువల్గా ప్రతిసారి చేసినట్టు కాకుండా ఈసారి ఎండుమిర్చి అది నానబెట్టి చూపిస్తాం. సో లెట్స్ డూ ఇట్. అండ్ ఈ వీడియో ప్రాన్స్ కర్రీ చేయడానికి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మన వాళ్ళు చాలామంది బయట పీజీల్లో హాస్టల్స్లో ఉంటారు కదా. సో వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని క్రేవింగ్స్ వస్తాయి. ఆ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మనకి వండుకోవడం రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఈ ప్రాన్స్ కర్రీ అయితే వీడియో చేస్తున్నా. లెట్స్ డూ ఇట్. ఫస్ట్లీ మంచిగా మన ప్రాన్స్ అన్నిటిని క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం పసుపు అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక చిన్న బాక్స్ తీసుకొని అందులో ఒక 4 ఎండుమిర్చి అండ్ ఇంత చింతపండు అయితే సరిపోతుంది మనకి. అది వేసుకొని సేమ్ ఒక 10 minutes అయితే వీటిని మెల్లగా అలా వదిలేద్దాం. లెట్ ఇట్ బీ. ఇప్పుడు మన నానబెట్టుకున్న ఎండుమిర్చి అండ్ ఇందాక నానబెట్టుకున్న చింతపండు, అందులో 2 జీడిపప్పులు కూడా వేసిన, అవి కూడా వేయాలి. సో అది ఆ చింతపండుతో ఉన్న నీళ్ళు, నానబెట్టిన నీళ్ళు అండ్
ఇక్కడ మన దగ్గర ఒక మసాలా పొడి ఉంటుంది అనమాట. ఈ మసాలా పొడి ఏంటి అంటే ధనియాలు, తర్వాత ఆవాలు, ఏవో మొత్తం అన్ని పొడిలో కలిపి ఉంటుంది. సో ఆ పొడి వేయాలి. ఇప్పుడు మన బ్యాచిలర్స్ మనం ఎలా చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ ఎలానో తెలుసు కదా, అక్కడికి వెళ్ళి ఒక గరం మసాలా పొడి, తర్వాత ఒక చికెన్ మసాలా పొడి కొంటే సెట్. సో అదే వేద్దాం. ఇది ఒక స్పూన్ వేద్దాం సరిపోద్ది, ఎండాకాలం కాబట్టి. సో ఒక స్పూన్ సరిపోవచ్చు, సరిపోతుంది కూడా. ఇప్పుడు దీన్ని మంచిగా పేస్ట్ చేయాలి. కిచెన్ కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే మమ్మీకి కొంచెం బాగాలేదు. సో మనం ఒక్కరం చేసుకోవాలి కాబట్టి. సో లెట్ ఇట్ బి, కొంచెం అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ మంచిగా మరిగింది. ఆయిల్ మరిగింది కాబట్టి ఫస్ట్ టైం నేను థింక్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ప్రాన్స్ని వేపుకోవాలి. ఓకే, ఇట్లా ఆగలి గైస్. థింగ్ ఏంటంటే గైస్, మనకి కర్రీలోకి కరివేపాకు కావాలి. కరివేపాకు రూమ్లో లేవు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇంటి బయట పెరట్లో కరివేపాకు చెట్టు ఉంటుంది. పదని చూపిస్తాం. అక్కడ ఉంది కరివేపాకు చెట్టు. ఇప్పుడు దాన్ని కొయ్యాలి. దాన్ని కొయ్యాలంటే ఇది ఎక్కి కొయ్యాలన్నమాట. మనమా పొట్టి, అది మనకు అందదు. ఇప్పుడు మనం స్ట్రగుల్ అవ్వాలన్నమాట దానికోసం. ఇదంతా మా ఇంటి ముందు ఉంటుంది గాయస్, మంచిగా బలి ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఒక పూల మొక్క మా అమ్మగారిది, దాని కింద బండి, మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ కనకాంబరం మొక్కలు, ఇక్కడేమో చెరుకు ఉంటుంది. ఇది మళ్ళీ ఒక మల్లె మొగ్గల చెట్టు, అప్పుడు ఉన్నది అది, మనకు సంబంధం లేదు అది. తర్వాత ఇక్కడ ఒక తులసి మొక్క, మళ్ళీ ఇక్కడ ఒక మొక్క, ఇది మందార చెట్టు, అది మొత్తం ఇక్కడ ఒక బొబ్బాయి చెట్టు, మళ్ళీ ఇక్కడ ఒక కనకాంబరాలు, ఇక్కడ పైనాపిల్ ఉంటుంది. వీ హ్యావ్ పైనాపిల్స్ హియర్. తర్వాత ఇదేదో చెట్టు, ఆ చెట్టు మనకి ఏంటో తెలీదు. ఐ హోప్ పత్తి చెట్టు అనుకుంటా, ఏమో మనకు తెలియదు. అక్కడ మళ్ళీ ఒక మామిడి మొక్క వేశారు. సో అది ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఆ కరివేపాకు కొయ్యాలి. ఓకే, లెట్స్ సీ. ఫ్రెష్ కరివేపాకు, అది ఇలా వెళ్తే అలా వచ్చింది. అందుకే ఇంటి దగ్గర ఉండే బెనిఫిట్స్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. మనకు పక్కనే మార్కెట్ కూడా ఉంటుంది, కూరగాయలు కావాలంటే అక్కడికి పోతాం. అబ్బా, క్రేజీ ఫీల్ ఉంది గాయస్. అసలు ప్రశాంతంగా ఉంది తెలుసా. ఇంటికి వచ్చి ఒక 5 days అవుతుంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అబ్బా, ఏ టెన్షన్ లేదు, ఏం లేదు. మంచిగా ఇంట్లో వండుకుంటున్నా, తింటున్నా, అమ్మని మంచిగా చూసుకుంటున్నా. చాలు జిందగీకి, ఇంకేం అవసరం లేదు. ఇంకా అలా ఇంట్లో ఉండి తిని ఉద్యోగం చేయాలి. ఏ వస్తుంది, జాబ్ చేయాలి. ఓ పక్క సిఎస్ఏ చేస్తుంటే ఏ వాళ్ళ జాబ్స్ లే ఆఫ్స్ అవుతున్నాయి అంటున్నారు. మనమేమో మరలా ఏ ఫీల్డే, మళ్ళీ మనమే ఏకి భయపడితే మనం మిగతా వాళ్ళకి ఎట్లా చెప్తాం అనేది ఇంకొకటి. ఏం కాదు, కోర్స్ ఏం కాదు, వీ విల్ ఫిగర్ అవుట్ ఇట్ వాట్ ఎవర్ గోయింగ్ ఆన్. బట్ ఒక చిన్న ఫియర్ ఉంటుంది కదా. ఆ ఫియర్ని మనము ఎట్లయినా సరే దాన్ని ఎదుర్కొని దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఈ మెయిన్ లెసన్ అనేది ఒకప్పుడు ఎట్లా అంటే ఏదైనా భయం అవుతుంది, ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉంది అంటే ఒక బుక్ తీసుకుని బుక్లో రాసేటోని. ఈ అలవాటు నేను పోగొట్టేసుకున్నా గత ఒక 2 weeks నుంచి. 2 weeks కాదు, 2 months నుంచి సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ సెమిస్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు అలవాటు పోయింది. బట్ ఏదైనా నువ్వు దేనికైనా భయపడుతున్నా, లేదా ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉన్నా నీకు, లేదా
వాట్స్ యువర్ ఫ్యూచర్, లేదా ఏదైనా థింగ్స్ ఉన్నా, లేదా ఏమైనా ఐడియాస్ ఉన్నా, సి ఒక బుక్ తీసుకొని పెన్ను పెట్టుకొని నోట్ చేసుకోండి. ఏ ఐడియాస్ ఉన్నాయి, ఏంటి అసలు. ఒక ఇప్పుడు ఒక సింపుల్గా చెప్పాలంటే, నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నావు. జస్ట్ సింపుల్గా లేదు జస్ట్ ఇప్పుడు మన కర్రీయే తీసుకుందాం. ఇప్పుడు నేను కర్రీ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ కర్రీ చేయడానికి నేను ముందే మొత్తం అన్నీ ఒక దగ్గర రాసుకుంటా కదా. రాసుకోవడం ఇన్ ది సెన్స్ అంటే మొత్తం అన్నీ ఒక దగ్గర ఏర్పరచుకుంటా. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది ఫస్ట్ వేయాలి, ఏది తర్వాత వేయాలి, ఏది మిక్సీ పట్టాలి, ఏది మిక్సీ పట్టకూడదు, తర్వాత ఏంటి ఎలా చేయాలి, అసలు ఫ్రై ఎంతవరకు వేపాలి. సో ఇవన్నీ ముందే మనం పెట్టుకున్నాను కదా నేను. సేమ్ అలానే నీ లైఫ్లో ఏదైనా ఒక థింగ్ ఏదైనా చేయాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకొని వాటిని వర్కౌట్ చేయి. రియల్లీ నీకు అది ఆ ఎగ్జిక్యూషన్ చేస్తే సూపర్ ఉంటుంది అసలు. సో ఓకే, ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ అయితే కర్రీ చేద్దాం, మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. మన ప్రాన్స్ అన్నీ వేపిన తర్వాత ప్యాన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అంటే మొత్తం అంతా అడిగి పెట్టేసి ఇప్పుడు ఇందులో మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, ఓకే, కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక మనం తెచ్చుకున్నాం కదా కరివేపాకు, దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఇట్లా తీసుకొని దీన్ని వేద్దాం. ఓకే, మనం ఆడబెట్టుకున్న పేస్ట్, ఇందాక సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేద్దాం. కొంచెంసేపు చిల్ అవుదాం. చిల్ అని కాదు కానీ ఆకలి అవుతుంది. సో ఈ బిస్కెట్లు ఎవరు తయారు చేసినావు కానీ నిజంగా అసలు ఎంత మంచిగా ఉండేది తెలుసా అసలు ఈ బిస్కెట్స్. అబ్బా, చీజ్, తర్వాత మరలా పైన షుగర్ క్రిస్టల్స్, ఆ బిస్కెట్, అబ్బో మస్తు ఉంటుంది శాండ్విచ్ లాగా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే గైస్, ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. ఏంటి అంటే, దీనికి మీరు నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ ఏంటి అంటే నేను రియల్ ట్రూత్ చెప్తాను. పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు మనల్ని కన్నారు కాబట్టి వాళ్ళు మనకు అమ్మా నాన్న అయ్యారు. ఓకే, అది మెయిన్ థింగ్. ఇది నువ్వు ఓకే. బట్ బ్రో కనేసారు, మనం ఎక్కడో దూరంగా ఉంటాము, ఏదో కాల్ చేద్దాము, మాట్లాడదాము అని చెప్పి ఏదో జస్ట్ నార్మల్గా ఒక 2 నిమిషాలు మాట్లాడేస్తాం, అయిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత బళ్ళు వేసుకొని ఎదురే మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా మనం తిరుగుదాము అని చెప్పి బయట తిరుగుతాం. బట్ నాకు రీసెంట్గా నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, మా అమ్మకి నేను దగ్గర ఉండాలి. నేను పక్కనుండి మంచిగా వంట చేసినా, లేదా మంచిగా ఏదైనా వండి పెట్టినా, లేదా అమ్మతో మాట్లాడినా, ఏం చేసినా షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, నాట్ ఓన్లీ మై మమ్, నేను మా ఫ్రెండ్ వాళ్ళ మమ్ చూస్తున్నా, తర్వాత ఇంకా నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు కదా. పేరెంట్స్కి మనం వాళ్ళకి ఏదో చేయాలని అక్కర్లేదు బ్రో. నువ్వు వంట చేయడం రాకపోతే మానేసి, లేదు జస్ట్ వాళ్ళ దగ్గర కూర్చో, రోజుకు 1 గంట కూర్చొని ఏమైంది ఏంటి అవన్నీ తెలుసుకో చాలు. వాళ్ళు నిజంగా నువ్వు అట్లా మాట్లాడితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో తెలుసా. మనం ఏదో అక్కడ కూర్చొని, ఏదో హాస్టల్లో కూర్చొని ఏదో చదువుకుంటాం, ఏదో చేస్తాం, బట్ మొత్తానికి మనం కష్టపడుతున్నాం. మీరు కష్టపడట్లేదని అనట్లే, మనం కష్టపడుతున్నాం. బట్ ఏదో లోటు అంటే, అరే ఈ కష్టంలో మనం ఎక్కడైనా వీళ్ళు వదిలేస్తామో అని చెప్పి చిన్న భయం. ఇప్పుడు ఏదో ఇంటికి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నారా, నువ్వు ఏదైనా చేస్తావరా అంటే, ఆఫ్కోర్స్ మీరు కూడా ఇంటికి వెళ్తారు కదా. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి గాయస్. టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, అరే నా కొడుకు నేను ఇప్పుడే ఎలా చూసుకుంటాడంటే ఇంకా పెద్దయ్యకి ఇంకా మంచిగా చూసుకుంటాడు, నాకు ఎటువంటి భయం లేదు, వాడు ఉన్నాడు నాకు, వాడు చూసుకుంటాడు అని వాళ్ళకి ఒక ధైర్యం. అదొక్కటి ఇవ్వగలిగితే చాలు మన జీవితంలో. నువ్వు వెళ్ళి ఏ ఉద్యోగం చేసేసి 1,00,000 2 లక్షలు సంపాదించాల్సినంత అవసరం లేదు. బట్ అది నీకు అవసరం, మీ పేరెంట్స్కి అవసరం లేదు. ఓకే, నీకెందుకు అవసరం అంటే, ఇప్పుడు నేనున్నా, నీకు రియాలిటీ చెప్తున్నా. ఇప్పుడు నేను వాడే ఫోన్ ఒక 40,000,
నేను వాడే బడ్స్ ఒక 10,000. ఓకే, మిగతా నా యాక్సరీస్ అవన్నీ నేను మా అన్నగాడే తీసుకుంటా. అవి అట్లా ఇట్లా చేసుకున్నా సరే అవి ఒక 5-6 వేలు వేసుకో. ఓకే, ఇప్పుడు నా పేరెంట్స్ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చారు. ఓకే, కావాల్సినప్పుడు మంచిగా బిస్కెట్స్ ఆర్డర్ పెట్టుకుంటా, మంచిగా తింటాను, ఎప్పుడు కావాలితే అప్పుడు బండి ఉంటుంది, బండి మీద తిరగవచ్చు. ఓకే ఓకే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆ డబ్బులు నీకు ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు నా పేరెంట్స్ నాకు ఈ లైఫ్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు పేరెంట్ అవుతావు, నీకు పిల్లలు పుడతారు, పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు. సారీ, పిల్లలు పుట్టాక కాదు, పెళ్ళి అయ్యాక పిల్లలు పుడతారు. ఓకే, జోకే పార్ట్. ఇప్పుడు వాళ్ళకి నువ్వు ది బెస్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఒక 40,000 ఫోన్ వాడుతున్నానంటే నా కొడుకు లేదా నా కూతురు ఎవరికి ఉంటారు కదా, వాళ్ళకు ఒక 1,00,000 ఫోన్ అడుగుతారు. అవునా కదా, వాళ్ళ కోసం నువ్వు కష్టపడాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే, నీకు సెక్యూర్ కోసం నువ్వు కష్టపడాలి. అంతేగాని అరే లేదు నేను కార్లో తిరుగుతా, బైకుల మీద తిరుగుతా, నాకు ఆ లైఫ్ కావాలి, ఈ లైఫ్ కావాలంటే దట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. బట్ నీకు మనీ ఎందుకు అవసరం అంటే, నీ నెక్స్ట్ జనరేషన్ని నువ్వు మంచిగా చూసుకోవడానికి, నువ్వు ఒక బెస్ట్ లైఫ్ అనుభవిస్తున్నావు అంటే వాళ్ళకి ఇంకా బెస్ట్ ఇవ్వాలి కాబట్టి. ఓకే, నీ మినీ వర్షన్స్కి నువ్వు బెస్ట్ ఇవ్వాలి కాబట్టి నీకు డబ్బులు అవసరం. అండ్ పార్ట్నర్, ఓకే ఇది ఇప్పుడు మాట్లాడను బికాజ్ ఇంటి దగ్గర ఉన్న చెక్కేస్తారు నన్ను. ఈ పార్ట్నర్ గురించి అయితే ఇప్పుడు వద్దు. బట్ ఈ నీకు మనీ ఎందుకు అవసరం అంటే దీనికోసం. ఓకే, అండ్ బ్రో టైం స్పెండ్ చేయండి పేరెంట్స్తో. నేను అమ్మ గురించే చెప్పా, బట్ ఈవెన్ డాడీ కూడా సరే వెళ్తానా, వెళ్ళి మంచిగా ఉండి పెడితే మస్తు తింటారు బ్రో ఇంట్లో అసలు. కానీ అంటే ఏమో ఇప్పుడు సమీరానా చెప్పినట్టు వాళ్ళకి ఉంటుంది ఒక లవ్ అనేది, కాకపోతే వాళ్ళు బయట పెట్టరు అంతే. బట్ మా డాడీ అయితే అట్లా ఏం కాదు, వెళ్ళి మంచిగా హగ్ చేసుకుంటాం, మంచిగా డాడీతో స్పెండ్ చేస్తా టైము, చాయ్ తాగుతాము, బయటకు వెళ్తాము, అట్లా బళ్ళ మీద తిరుగుతాం. బళ్ళ మీద తిరగడం అంటే ఎక్కడికో కాదు, లేదా మా డాడీ ఏదైనా వర్క్ వెళ్తే సో అట్లా బైక్ మీద తీసుకెళ్తే కానీ అంటే అట్లా కాదు. ఒకప్పుడు అంటే డాడీ వెనకాల మనం కూర్చొని ఇట్లా హగ్ చేసుకుని కూర్చుంటాం కదా. కానీ ఇప్పుడు నేను బండి తోలుతుంటే అప్పుడప్పుడు ఇది ఫీల్ అవుతుంది. ఫీల్ అవ్వడం అంటే ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వస్తాయి, ఎమోషన్ అవుతాయి. ఏంది అంటే మనం బండి డ్రైవ్ చేస్తుంటే వెనకాల డాడీ కూర్చొని మనమే చెయ్యేస్తే అరే చాలరా ఈ జీవితానికి అనే ఒక ఫీల్ వస్తుంది కదా. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చెయ్యండి రా, అర్థమవుతుంది. ఎప్పుడో హాస్టల్లో కూర్చొని చదువుకొని ఇది కావాలి, దీంతో పాటు ఇది కూడా కావాలి, ఈ రెండు బ్యాలెన్స్ చేస్తుంటే పర్ఫెక్ట్గా ఇదైతే నేను ఒప్పుకుంటాను. అర్థమవుతుందా? సో స్పెండ్ టైం విత్ యువర్ పేరెంట్స్, ఇది మెయిన్ థింగ్ బ్రో. అరే ఇప్పుడు హాస్టల్లో ఉండిపోతే మన ఫ్రెండ్స్తో తిరిగితే అరే బొక్క అసలు ఏం గుర్తురారా, పేరెంట్స్ కాదు కదా అసలు ఏది గుర్తుండదు, కెరియరా బొక్క ఏమి ఉండదు అసలు. బట్ అక్కడి నుంచి ఇటు వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఫ్రెండ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వీళ్ళకి ఈ ఫ్రెండ్స్కి మించి ఇవ్వాలి. అర్థమైతే ఇదైతే ఫ్రైకి సరిపోద్ది. మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇందాక ఆడుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీలోనే కొంచెం నీళ్ళు వేసి అది ఇందులో వేసి ఉడికిద్దాం. కొంతసేపు అట్లా దాన్ని ఉడికిస్తే అప్పుడు మనకి అది ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. లైక్ టేస్ట్ ఇట్. ఓకే, వస్తుంది ఆయిల్ అంతా పెట్టి మసాలా పెట్టి కదా. చిక్స్ బాగుంది. ఫస్ట్ టైం అలా చేసాం, మస్తు ఉంది. ఇప్పుడు దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ చేసుకుంటే మస్తు ఉంటుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త.
టేక్ కేర్, బై.